ఇంతవరకు మనం డిస్కస్ చేసింది ఏంటంటే గ్రేడియంట్ డిసెంట్ ఉపయోగించి బైనరీ క్లాసిఫికేషన్, ఈ బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లంకి లాజిస్టిక్ రిగ్రెషన్ ద్వారా ఏదైతే మనం లాజిస్టిక్ రిగ్రెషన్ క్లాసిఫికేషన్కి ఉపయోగపడుతుందని చెప్పామో ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ అల్గారిథంని మనం ఇంప్లిమెంట్ చేయడానికి లాజిస్టిక్ రిగ్రెషన్ హైపోథెసిస్ మోడల్ లాజిస్టిక్ ఫంక్షన్ తీసుకున్నాం, అందుకని దాన్ని లాజిస్టిక్ రిగ్రెషన్ అంటున్నాం. లాజిస్టిక్ ఫంక్షన్ ని తీసుకుంటే ఆ లాజిస్టిక్ ఫంక్షన్ వాల్యూ మాక్సిమం వాల్యూ 1 ఉంటుంది, మినిమం వాల్యూ 0 ఉంటుంది. అది మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ హైపోథెసిస్ ఫంక్షన్ కోసం ఈ హైపోథెసిస్ ఫంక్షన్ మనకు వచ్చిన తర్వాత దీన్ని ఎర్రర్ తక్కువగా ఉండడానికి కాస్ట్ ఫంక్షన్ తీసుకొని ఆ కాస్ట్ ఫంక్షన్ యొక్క వాల్యూని మినిమం వాల్యూ ఎక్కడ ఉంటుందో కనుక్కోవడానికి మనం గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ఉపయోగించాం. బట్ there are certain other algorithms to check the minimum value of cost function. One is conjugate gradient and the second one is BFGS, third one is LBFGS. ఇవన్నీ ఆప్టిమైజేషన్ అల్గారిథమ్స్ అంటారు. అంటే ఇవి కూడా చేసే పని ఏంటంటే మన కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూని కనుక్కోవడమే. అంటే ఇప్పుడు మనం మాట్లాడే టెక్నిక్ అనేది గ్రేడియంట్ డిసెంట్ మెథడ్కి ఆల్టర్నేటివ్ మెథడ్. కాస్ట్ ఫంక్షన్ మినిమం వాల్యూ కనుక్కోవడానికి మనం ఇప్పుడు ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్ ఉపయోగిస్తున్నాం బై యూజింగ్ మ్యాట్లాబ్ ఆర్ ఆక్టేవ్. ఏదైనా మీరు మనం ప్రెజెంట్ ఆక్టేవ్ లో చేస్తాం ఆర్ యూ కెన్ ఇంప్లిమెంట్ ఇన్ ద మ్యాట్లాబ్ ఆల్సో. సో దీనికి మనం మెయిన్ అడ్వాంటేజెస్ తో స్టార్ట్ చేసాం. ఇన్ జనరల్ గా గ్రేడియంట్ డిసెంట్ లో ఆల్ఫా వాల్యూని మాన్యువల్ గా మనం ఎంటర్ చేయాలి. సమ్ 0.001 తీసుకోవాలి, అది సూటబుల్ కాకపోతే ఇంకా త్రిబుల్ చేయాలి, అది సూటబుల్ కాకపోతే ఇంకా త్రిబుల్ చేయాలి. అలా వాల్యూ అనేది చెక్ చేసుకుంటూ మనం వెళ్తాం. ఇది కంప్యూటరే చేస్తుంది, బట్ మాన్యువల్ గా ఆల్ఫా వాల్యూని ఒక్కొక్క వాల్యూస్ ని మనం పికప్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఆప్టిమైజేషన్ అల్గారిథంలో ఆల్ఫా వాల్యూని మాన్యువల్ గా పికప్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నాట్ ఓన్లీ దట్, ఒక్కొక్క స్టెప్ కి కావాలనంటే ఆల్ఫా వాల్యూని దానంతట అదే ఇంక్రిమెంట్ చేసుకోగలదు. అండ్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ మెథడ్ అనేది నార్మల్ గ్రేడియంట్ డిసెంట్ మెథడ్ కంటే చాలా ఎఫిషియంట్, గ్రేడియంట్ డిసెంట్ మెథడ్ కంటే చాలా ఫాస్టర్. అయితే దీనివల్ల ఉన్న ఒకే ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ అల్గారిథం, మనం ఇప్పుడు నేర్చుకోబోయే అల్గారిథం అనేది కొద్దిగా కాంప్లెక్స్ కంపేర్డ్ టు గ్రేడియంట్ డిసెంట్. ఆ ఒక్క డిసడ్వాంటేజ్ తప్పితే గ్రేడియంట్ డిసెంట్ కంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఆల్ఫా మాన్యువల్ గా పికప్ చేయాల్సిన అవసరం లేదు. గ్రేడియంట్ డిసెంట్ కంటే చాలా ఫాస్ట్ గా కూడా వర్క్ అవుతుంది. సరే, దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేద్దాం. ఇందులో థీటా పారామీటర్ మ్యాట్రిక్స్ మీ అందరికీ తెలుసు. సో థీటా ఈజ్ ఈక్వల్ టు θ1 θ2 తీసుకున్నాం. గ్రేడియంట్ డిసెంట్ ఉపయోగించి కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు గ్రేడియంట్ డిసెంట్ ఉపయోగించట్లేదు, ఇది కాస్ట్ ఫంక్షన్ అని అనుకుందాం. θ1 - 5 హోల్ స్క్వేర్, θ2 - 5 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీనికి మినిమం వాల్యూ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు θ1 డిఫరెన్షియేట్ చేసి దీన్ని మనం ఈక్వల్ టు 0 చేస్తాం. మళ్ళీ తర్వాత దీన్ని విత్ రెస్పెక్ట్ టు θ2 డిఫరెన్షియేట్ చేసి దీన్ని మళ్ళీ ఈక్వల్ టు 0 చేస్తాం. అలా ఈక్వల్ టు 0 చేసిన తర్వాత θ1 వాల్యూ θ2 వాల్యూ మనం కనుక్కుంటాం మ్యాథమెటికల్ గా ఆన్ పేపర్ మీద. అదే పనిని ఇప్పుడు మనం మన ఆక్టేవ్ ఎన్విరాన్మెంట్ ఉపయోగించి చేస్తున్నాం. ఇందులో మనం ఒక ఫంక్షన్ ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఆ ఫంక్షన్ ఫైల్ క్రియేట్ చేసి కాస్ట్ ఫంక్షన్ అని ఆ ఫంక్షన్ ఫైల్ కి నేమ్ పెడతాం. సో ఈ కాస్ట్ ఫంక్షన్ ఈ థీటా వాల్యూని మనం ర్యాండమ్ గా ఒక థీటా వాల్యూని ఇచ్చాను అనుకుందాం. ఈ థీటా వాల్యూకి మనం θ1 - 5 హోల్ స్క్వేర్, θ2 - 5 హోల్ స్క్వేర్ ని కనుక్కోవాలి. అంటే ఇదేంటి? మన కాస్ట్ ఫంక్షన్ యొక్క వాల్యూ. నేను ఇచ్చిన ర్యాండమ్ థీటా వాల్యూకి కాస్ట్ ఫంక్షన్ జే వాల్యూని కనుక్కోవాలి. సో దిస్ ఈజ్ జే వాల్యూ. ఆ తర్వాత వన్స్ జే వాల్యూ కనుక్కున్న తర్వాత డిఫరెన్షియేషన్ చేసి ఆ డిఫరెన్షియేటెడ్ వాల్యూస్ కనుక్కోవాలి. దాన్ని మనం ఇక్కడ గ్రేడియంట్ 1 గ్రేడియంట్ 2 అంటున్నాం. ఇక్కడ చూడండి, మనకి రెండే గ్రేడియంట్స్ ఉన్నాయి కదా. సో గ్రేడియంట్ 1 ఏం రావాలి? 2 × θ1 - 5 సరిపోయింది. గ్రేడియంట్ 2 2 × θ2 - 5 సరిపోయింది. ఇప్పుడు ఈ రెండు వాల్యూలు ఈ గ్రేడియంట్ అన్న ఆర్గ్యుమెంట్ లో స్టోర్ అవుతాయి. సో ఈ ఫంక్షన్ 2 ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేస్తుంది. ఒకటి జే వాల్యూ, సెకండ్ వన్ ఈజ్ గ్రేడియంట్. మనం ఏ వాల్యూ ఆఫ్ థీటా ఇస్తామో
ఆ తీటాకి జే వాల్యూని గ్రేడియంట్ని ఇది ఇస్తుంది. ఇప్పుడు మనం చెక్ చేయాల్సిందంతా ఆ పర్టిక్యులర్ తీటా మనం ఏదైతే ఇస్తున్నామో, ఏ తీటాని మనం ఇస్తున్నామో ఆ తీటా దగ్గర ఈ గ్రేడియంట్ 1 0 అయింది, గ్రేడియంట్ 2 0 అయింది అనుకోండి, ఇంకా ఆ తీటానే మన కాస్ట్ ఫంక్షన్ ఆ పర్టిక్యులర్ తీటా 1 తీటా 2 వాల్యూ దగ్గరే మన కాస్ట్ ఫంక్షన్ మినిమం వస్తుంది. దీనికోసం మనం వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్టెప్. సో ఇందులో ఆప్షన్స్, ఆప్టిమ్ సెట్, గ్రేడ్ ఆబ్స్, ఆన్, మ్యాక్స్ ఎటర్, 100 అని ఏవో కనిపిస్తున్నాయి కదా. ఇది మనకి సి ప్రోగ్రామింగ్ లో స్ట్రక్చర్ లాగా, స్ట్రక్చర్ ఎలా అయితే డేటా అంతటిని స్టోర్ చేసుకుంటుందో, ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఎనానిమస్ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. ఈ ఎనానిమస్ ఫంక్షన్ ఈ పర్టికులర్ గా మనం ఫంక్షన్ ఫైల్ క్రియేట్ చేయడం ఆల్రెడీ మన మ్యాట్లాబ్ ట్యుటోరియల్ లో ఉంది. వీడియో నెంబర్ 41 to 43 మీరు ఒకసారి ఆ ట్యుటోరియల్స్ మీరు యాక్సెస్ చేసినట్టయితే పూర్తిగా మ్యాట్లాబ్ లో మీకు ఫంక్షన్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలనేది క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ మనం దాని గురించి చెప్పుకున్నాం, మీకు అది ఐడియా ఉంది కాబట్టి మనం ప్రొసీడ్ అవుతున్నాం. సో ఎనానిమస్ కాస్ట్ ఫంక్షన్ ని ఎగ్జాంపుల్ ఇనీషియల్ తీటా వాల్యూ ఎంతో కొంత తీటా దగ్గర మనం స్టార్ట్ చేయాలి. తీటా వాల్యూ ఎంత దగ్గర స్టార్ట్ చేస్తున్నాం, ఒక 0 దగ్గర స్టార్ట్ చేసాం అనుకున్నాం. ఇప్పుడు ఆప్షన్స్ ఏం చేస్తున్నాం, ఆప్షన్స్ గ్రేడ్ ఆన్ అని అంటే గ్రేడింగ్ పారామీటర్ ని మనం ఆ పర్టికులర్ గా గ్రేడియంట్ ఆబ్జెక్టివ్ పారామీటర్ ని మనం ఆన్ చేస్తున్నాం. వన్స్ గ్రేడియంట్ ఆబ్జెక్టివ్ పారామీటర్ ని ఆన్ చేసిన తర్వాత తీటా వాల్యూలు ఎన్ని చెక్ చేయాలి అంటే, తీటా వాల్యూ స్టార్ట్ అయ్యాం, మనం ఎక్కడో స్టార్ట్ అయ్యాం, కరెక్ట్ గా మనకి మినిమం వాల్యూ ఎక్కడో తెలియాలనంటే నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ చేసుకుంటూనే వెళ్ళాలి. అలా నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి ఎన్ని ఉండాలి అని నేను ఇక్కడ మాక్సిమం ఇటరేషన్ లో చెప్తున్నాను. ఇది 100 ఉండాలి అని మనం ఇచ్చేసాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్ గా మన ఆక్టేవ్ లో చూద్దాం. మనం ఆప్టిమైజేషన్ టెక్నిక్ ఉపయోగించి కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూని ప్రాక్టికల్ గా కనుక్కుంటున్నాం. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ షేరింగ్ ఛాన్స్ ఇస్తాను. నా స్క్రీన్ మీకు షేర్ చేస్తున్నాను. యూ కెన్ అబ్జర్వ్ మై ఆక్టేవ్ విండో. ఇది మన ఆక్టేవ్ విండో. ఇక్కడ నేను ఇక్కడ ఒక ఫంక్షన్ ఫైల్ ఆల్రెడీ నేను సేవ్ చేసుకున్నాను. ఈ ఫంక్షన్ ఫైల్లో ఇప్పుడు నేను చెప్పిన కోడ్ అంతా ఇందులో ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. జే వాల్యూ గ్రేడియంట్, ఓకే. ఇక్కడ చూడండి, నేను ఫంక్షన్ వాల్యూని నేను ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ వాల్యూ ఏదైతే మనం చెప్పామో సేమ్ జే వాల్యూ గ్రేడియంట్ తీసుకున్నాం, కాస్ట్ ఫంక్షన్ తీటా. సో ఇప్పుడు నేను కమాండ్ విండోలో ఇక్కడ ఇచ్చిన మన కమాండ్స్ ఎంటర్ చేస్తున్నాం. ఆప్షన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆప్టిమ్ సెట్, సేమ్ కమాండ్స్ ఎంటర్ చేస్తున్నాను. ఆప్షన్స్ ఈక్వల్ టు ఆప్టిమ్ సెట్ గ్రేడ్ ఆన్. అయితే నేను ఆల్రెడీ ప్రీవియస్ గా మనం దీంట్లో వర్కౌట్ చేయడం వల్ల నేను ముందు కమాండ్ ఉపయోగించి దీన్ని డైరెక్ట్ గా ఎంటర్ చేస్తున్నాను ఫర్ టైం సేవ్ చేయడం కోసం. ఓకే, ఇది అక్కడ మనకి దీంట్లో మనం ఆప్షన్స్ ఇస్తున్నాము, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో ఇనిషియలైజ్ చేస్తున్నాం తీటాని. జీరోస్ ఆఫ్ 2, 1 అంటే మీకు తెలుసు, ఇట్ ఈస్ ఏ 2/1 మ్యాట్రిక్స్. వన్స్ ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, తీటా నాట్ ఇంకా పూర్తిగా మీకు ఇది ఇటువైపు వెళ్ళిపోతుంది కాబట్టి నేను కొద్దిగా డ్రాగ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఎఫ్ మిన్ యుఎన్సి అనే ఈ ఫంక్షన్ ఉంది. దిస్ ఈజ్ ఏ లైబ్రరీ ఫంక్షన్. మనం ఈ ఫంక్షన్ ని డిఫైన్ చేయలేదు. లైబ్రరీలో ఉన్న ఈ ఫంక్షన్ మన ఆప్టిమైజేషన్ కోసం మనం ఉపయోగించుకుంటున్నాం. ఆప్టిమైజేషన్ కోసం ఉపయోగిస్తున్నాం అని అంటే ఈ ఫలానా పర్టికులర్ ఫంక్షన్ మన కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ ఎక్కడ ఏ తీటాస్ దగ్గర ఉన్నాయో ఇస్తుంది. ఈ ఫంక్షన్ ఏదైతే మనం కాస్ట్ ఫంక్షన్ అని అంటున్నామో ఇది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఈ కాస్ట్ ఫంక్షన్ ని, ఈ పర్టికులర్ కాస్ట్ ఫంక్షన్ ని మనం డిఫైన్ చేసుకున్నాం. ఈ ఎఫ్ మిన్ యుఎన్సి అన్నది ఇది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ కాదు, ఇది కంప్యూటర్ దగ్గర ఉన్న లైబ్రరీ ఫంక్షన్. ఇప్పుడు నేను టిక్ పెట్టింది లైబ్రరీ ఫంక్షన్, ఇప్పుడు నేను ఇంటూ కొట్టింది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్, మనం డిఫైన్ చేసుకుంటున్న ఫంక్షన్. ఇనీషియల్ తీటా వాల్యూ ఎంత ఉండాలో మనం చెప్పేసాం. ఇనీషియల్ తీటా వాల్యూ 0 ఉండాలి, ఆ 0 మ్యాట్రిక్స్ లో ఉండాలి, 2/1 అని చెప్పేసాం. నెక్స్ట్ ఆప్షన్స్ ఎలా ఉండాలి అనేది మనం ఇచ్చాం. గ్రేడ్ ఆబ్జెక్ట్ ని ఆన్ చేసాం, అంటే మనం గ్రేడియంట్ పారామీటర్ ని సెట్ చేసాం. ఇటరేషన్స్ కూడా 50 ఉండాలని చెప్పాం. 100 తీసుకున్నాం, మనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. సో ఫైనల్ గా ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ని ఈ ఎఫ్ మిన్ యుఎన్సి అనే ఈ లైబ్రరీ ఫంక్షన్ ఫైనల్ గా మనకి
ఏ తీటా వాల్యూస్ దగ్గర కాస్ట్ ఫంక్షన్ అనేది మినిమం అవుతుందో ఆ తీటా వాల్యూని ఇచ్చింది. అంటే θ1 = 5, θ2 = 5 రెండు వాల్యూస్ వచ్చేసాయి. అండ్ ఆ θ1 θ2 వాల్యూస్ దగ్గర కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ కూడా వచ్చేసింది. అండ్ ఎగ్జిట్ ఫ్లాగ్ అంటే ఏంటంటే, మీకు మైక్రో ప్రాసెసర్ లో ఫ్లాగ్ అనేది మీరు వినుంటారు. ఎగ్జిట్ ఫ్లాగ్ అనేది పర్టికులర్ గా ఇంకా కాస్ట్ ఫంక్షన్ మినిమం వాల్యూ వచ్చేసింది, నేను ఎగ్జిట్ అవుతున్నాను అన్నప్పుడు అది ఎగ్జిట్ అవుతుంది. అయితే మీకు కాన్సెప్ట్స్ క్లియర్ చేయడం కోసం నేను ఇంకో కమాండ్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఈ ఆప్ట్ తీటా అన్న ప్లేస్ లోని నేనేం చేస్తున్నాను, ఏ బి సి అండ్ ర్యాండమ్ గా 3 వాల్యూలు తీసుకున్నాను. ఏబిసి అని ఇచ్చి మళ్ళీ ఇప్పుడు fmin unc @ కాస్ట్ ఫంక్షన్ కమా ఇనీషియల్ తీటా ఆప్షన్స్ అని ఇచ్చాను. అంటే ఇది నేను ఈ కమాండ్ ఎందుకు నేను ఎంటర్ చేస్తున్నానంటే, నా ఉద్దేశం అంతా ఒకటే. మనం ఇక్కడ ఈ ఆప్ట్ తీటా ఫంక్షనల్ వాల్యూ ఎగ్జిట్ ఫ్లాగ్ అని ఇవ్వటం వలన మనకు అవుట్పుట్ రాలేదు. అవుట్పుట్ వచ్చింది కేవలం ఈ fmin unc అన్న లైబ్రరీ ఫంక్షన్ వల్లే అవుట్పుట్ వచ్చింది. ఒకవేళ నేను చెప్పిన పాయింట్ కరెక్ట్ అవ్వాలనంటే నేను ఇప్పుడు ఏబిసి అన్న వాల్యూస్ ఇచ్చిన ఈ వేరియబుల్ కైనా అదే అవుట్పుట్ రావాలి. సో ఇప్పుడు ఏలో ఏం రావాలి, తీటా వాల్యూస్ రావాలి ఏ అనే మ్యాట్రిక్స్ లో. బిలో ఏం రావాలి, ఈ ఫంక్షన్ వాల్యూ రావాలి. సిలో ఏం రావాలి, ఫ్లాగ్ యొక్క వాల్యూ రావాలి. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఎంటర్ చేస్తాను. అవి వస్తున్నాయో లేదో చూడండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏ అన్న మ్యాట్రిక్స్ లో 2 ఫైళ్ళు వచ్చాయి. ఇదే మనం మాట్లాడుతున్న మన పారామీటర్ మ్యాట్రిక్స్ తీటా. ఇప్పుడు ఈ 2 వాల్యూల్ని తీసుకొని మనం హైపోథసిస్ ఫంక్షన్ ని మనం డ్రా చేస్తే ఆ హైపోథసిస్ ఫంక్షన్ ఫ్యూచర్ వాల్యూస్ ని ప్రెడిక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ బి అనేది ఏ θ1 θ2 వాల్యూస్ దగ్గర కాస్ట్ ఫంక్షన్ మినిమం అయిందో అది ఈ కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ. మరి ఈ సి అనేది ఏంటి, మన ఫ్లాగ్ కాస్ట్ ఫంక్షన్ మినిమం వాల్యూని కనుక్కుంది అని చెప్పడానికి మనకి సి అనేది ఉపయోగపడుతుంది. దిస్ ఈస్ ద ఆప్టిమైజేషన్ టెక్నిక్. దిస్ ఆప్టిమైజేషన్ టెక్నిక్ ఈజ్ మచ్ మోర్ అడ్వాన్స్డ్. మన గ్రేడియంట్ డిసెంట్ లో అయితే ఒక్కొక్క స్టెప్ తగ్గించాలి, ఆల్ఫా వాల్యూ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఏమీ అవసరం లేదు. ఇక్కడ నేను చూడండి, మళ్ళీ మనం మన ప్రెజెంటేషన్ వెళ్తున్నాం. ప్రాక్టికల్ గా మనం చూసాం, కేవలం ఇక్కడ నేను యూజ్ చేసింది 3 స్టెప్సే. దిస్ ఈజ్ ఎ 3 స్టెప్ కోడ్. ఈ 3 స్టెప్ కోడ్ అనేది మన ప్రాబ్లం ఏదైనా అవ్వచ్చు. ఇఫ్ యూ హ్యావ్ టు ఫైండ్ ఒక పర్టికులర్ పర్సన్, తను ఇండియనా కాదా అని కనుక్కుంటుంది ఇది. అండ్ ఆ ఒక పర్టికులర్ పర్సన్ వెదర్ హీ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ ఆర్ నాట్ కనుక్కుంటుంది. దానికోసం ఆ ట్రైనింగ్ శాంపుల్స్ ని తీసుకుని ఆ హైపోథసిస్ ఫంక్షన్ ని డ్రా చేయడానికి మనం కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ ఎక్కడ కావాలో చూస్తున్నాం. ఆ మినిమం వాల్యూ రావడానికి ఎదర్ వీ కెన్ యూజ్ ద గ్రేడియంట్ డిసెంట్ ఆర్ వీ కెన్ యూజ్ ద ఆప్టిమైజేషన్ మెథడ్. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ ఆప్టిమైజేషన్ మెథడ్ అనేది మ్యాథమెటికల్ గా కొద్దిగా అడ్వాన్స్డ్ గా ఉంది కాబట్టి ఇఫ్ యు ఆర్ నాట్ ఫెమిలియరైజ్డ్ విత్ ద మ్యాట్లాబ్ కాన్సెప్ట్స్, ఒకసారి మీరు మ్యాట్లాబ్ ట్యూటోరియల్లో బేసిక్స్ చూసినట్టయితే మీకు ఇవి ఎలాగ అర్థమవుతున్నాయి. ఎలాగో మనం ఇది రికార్డ్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు మ్యాట్లాబ్ కొద్దిగా అవేర్ అయ్యి దీన్ని మళ్ళీ చూస్తే మీకు ఈజీగా ఈ కాన్సెప్ట్స్ అర్థమవుతాయి. ఓకే, సరే, ఇప్పుడు మనం ఫంక్షన్ ఫైల్ ని క్రియేట్ చేసుకున్నాం. దానిలో జే వాల్యూ గ్రేడియంట్ ని మనం ఆర్గ్యుమెంట్స్ గా తీసుకున్నాము. గ్రేడియంట్ 1 గ్రేడియంట్ 2 తీసుకున్నాం. ఒకవేళ ఎక్కువ ఫీచర్స్ ఉంటే, ఇప్పుడు నేను θ0 θ1 ని తీసుకున్నాను. ఒకవేళ n ఫీచర్స్ ఉంటే అప్పుడు θ0 నుండి n ఫీచర్స్ ఉన్నట్టయితే θ0 నుండి θn వరకు తీసుకోవాలి. అప్పుడు మనకి గ్రేడియంట్ 1 నుండి గ్రేడియంట్ n+1 వరకు క్యాలిక్యులేట్ చేయాలి. ఇది మనం ఆప్టిమైజేషన్ మెథడ్ లో చేస్తాం. మనం డిస్కస్ చేసినట్టుగా ఆప్టిమైజేషన్ మెథడ్ వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్ఫా వాల్యూ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ మెథడ్ చాలా ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుంది. చూడండి, నేను ఇలా 3 లైన్స్ కోడ్ ఎంటర్ చేయగానే రిజల్ట్ వచ్చింది. కానీ గ్రేడియంట్ డిసెంట్ ఆల్ఫా వాల్యూ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి, రిజల్ట్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఓకే, దీంతో మన బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లం అనేది ఎండ్ అయింది. బైనరీ క్లాసిఫికేషన్ గురించి పూర్తిగా మనం మాట్లాడాం. నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ది మల్టీ క్లాసిఫికేషన్.